Hi friends, welcome to SK Cinemagic. ఈ రోజు మనం రివ్యూ చేయబోతున్న సినిమా గోస్ట్ ట్రైన్. ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి 1 hour 35 minutes ఉంటుంది. ఇక ఈ మూవీ 2025లో కొరియన్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయింది. ఇప్పుడు ప్రెజెంట్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ్, హిందీ ఆడియోని యాడ్ చేశారు. ఇక ఈ మూవీ గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే, హారర్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ ఇది ఫుల్ జంప్ స్కేర్ సీన్స్ మీద ఆధారపడి కాకుండా స్లోగా టెన్షన్ ని బిల్డ్ చేసే స్టైల్లో ఉంటుంది. అందుకే కొందరికి ఈ మూవీ స్లో ఫేస్ అనిపించే అవకాశం ఉంది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు. ఇందులో పెద్దగా ఇబ్బంది పెట్టే సీన్స్ ఏం లేవు, ఎలాంటి బోల్డ్ సీన్స్ లేవు. కొన్ని భయపెట్టే హారర్ విజువల్స్ ఉంటాయి. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఈ కథలో డాక్యూంగ్ అనే ఒక అమ్మాయి ఒక చిన్న యూట్యూబర్ గా ఉంటుంది. ఆమె తన ఛానల్ కోసం వైరల్ అయ్యే హారర్ కంటెంట్ కావాలని చూస్తూ ఉంటుంది. అప్పుడే ఒక పాత సబ్వే స్టేషన్ గురించి భయంకరమైన కథలు తెలుస్తాయి. అక్కడికి వెళ్లిన కొందరు మిస్టీరియస్ గా మాయమయ్యారని, అక్కడ దయ్యాలు తిరుగుతున్నాయని అందరూ చెబుతుంటారు. మొదట ఇవన్నీ రూమర్స్ అనుకున్న ఆమె నిజం తెలుసుకోవడానికి ఆ స్టేషన్ లోకి వెళ్తుంది. కానీ అక్కడ జరిగిన సంఘటనలు ఆమె ఊహించిన దానికంటే చాలా భయంకరంగా ఉంటాయి. ఆ స్టేషన్ లో అసలు ఏమైంది, అక్కడ నిజంగానే దయ్యాలున్నాయా లేక వీటి వెనుక ఇంకేదైనా రహస్యం ఉందా అనేది మిగతా కథ. ఇక ఈ మూవీ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, ముందుగా ప్లస్ పాయింట్, సబ్వే స్టేషన్ బ్యాక్ డ్రాప్ చాలా క్రీపీగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ డిజైన్స్ మంచి టెన్షన్ ను క్రియేట్ చేశాయి. హీరోయిన్ యాక్టింగ్ మాత్రం సూపర్ గా ఉంటుంది. ప్రతి హారర్ ఇన్సిడెంట్ లో వేరు ఫీలింగ్స్ ఇవ్వడానికి ప్రయత్నించారు. ఇక మైనస్ పాయింట్స్, సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. ఎక్కువ జంప్ స్కేర్ ఆశించే వాళ్ళకి కొద్దిగా నిరాశ కలగవచ్చు. ఇక క్లైమాక్స్ అందరినీ సాటిస్ఫై చేయలేకపోవచ్చు. కొన్ని డౌట్స్ కి క్లియర్ సమాధానాలు ఇవ్వలేదు. ఇక ఈ మూవీ గురించి ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, మొత్తంగా చూస్తే గోస్ట్ ట్రైన్ ఒక అట్మాస్ఫియరిక్ హారర్ థ్రిల్లర్. యాక్షన్ కంటే సస్పెన్స్, భయంకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేసే వాళ్ళకు ఈ మూవీ నచ్చుతుంది. అయితే ఫాస్ట్ ఫేస్ హారర్ లేదా వరుసగా జంప్ స్కేర్స్ కోరుకునే వారికి ఇది కొంచెం స్లోగా అనిపించవచ్చు. ఇక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఈ మూవీని ఆల్రెడీ మీరు చూసుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇలాంటి లేటెస్ట్ మూవీస్ రివ్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.